ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీతి ఆనంద భైరవ్ ఇంట్లోకి వస్తుంది. వచ్చేసరికి అందరూ కూడా అలానే నిల్చుని ఉంటారు. వాళ్ళందరినీ చూసి ప్రీతి షాకింగ్గా, ఇంట్లో మంటలు అంటుకున్నట్టున్నాయి, మీరంతా ఎప్పుడొచ్చారు, ఇంట్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యిందా, ఈ మంటలన్నీ ఎవరు ఆర్పారని ప్రీతి అడుగుతుంటుంది. లీలావతిని చూసి ఈవిడేంటి వీల్ చైర్లోంచి లేటి నిల్చుకుంది, ఇంకా కాళ్ళు వచ్చాయే ఏంటి అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అత్తయ్య గారి రూమ్లోకి మంటలు ఎలా వచ్చాయో నీకు తెలియదా అని చెప్పి ప్రీతిని అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు, నాకు తెలీదు, నేను మెడిసిన్స్ కోసం వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద భైరవి కోపంగా ప్రీతి దగ్గరికి వచ్చి ప్రీతి చెంపపై ఒక్కటిస్తుంది. ఇక దాంతో ప్రీతి వెళ్ళి సోఫా మీద పడుతుంది. ప్రీతి కళ్ళకున్న కళ్ళజోడు కింద పడిపోతుంది. ఇక ప్రీతి లేచి ఆనంద వైపు చూసేసరికి ఆనంద భైరవి ప్రీతిని గుర్తుపట్టేస్తుంది. ప్రీతి నువ్వా అని చెప్పేసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. వదిన మీరేంటి ఇక్కడ అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక ప్రీతిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. ఓసే దుర్మార్గురాల టేర్ కేకర్ అని చెప్పి మా ఇంట్లో వేషం మార్చుకుని వచ్చి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది నువ్వా అని లీలావతి అంటుంది. వదిన మారు వేషంలో మీరు ఇక్కడికి రావటం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటే, దర్శన్ ఎవర్రా నీకు వదిన, మన ప్రాణాలు తీయాలని చూసినా ఈవిడ వదిన రాక్షసి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. నువ్వు మా ఇంట్లో కేర్ టేకర్గా అడుగుపెట్టావంటే మా వదినకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే, మా వదినకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నువ్వు కేర్ టేకర్గా మా ఇంట్లో అడుగుపెట్టావు అంటే ఆ యాక్సిడెంట్ చేపించింది నువ్వే అని రాజేశ్వరరావు ప్రీతిని అంటూ ఉంటే ప్రీతి తలదించుకుంటుంది. ఆ మాట విని కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ప్రేమ అని చెప్పి ఇంట్లో ఉన్న కొడుకుని తీసుకెళ్ళిపోయావు, ఆస్తులు వాటా కావాలని చెప్పి అందరి ముందు గొడవ చేశావు, ఇప్పుడు ఇలాంటి పని చేసి ఇలా దిగజారిపోయింది కూడా ఆస్తి కోసమేనా అని ఆనంద భైరవి ప్రీతిని అడుగుతూ ఉంటే, అదే అయి ఉంటుంది ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఏంటండి ఇది, 10 మందిలో మీరు అత్తయ్య గారిని అవమానించాలని చూసినా మీరు ఏదో ఒకరోజు తప్పు తెలుసుకుంటారులేని అత్తయ్య గారు ఎదురు చూశారు. ఇప్పటికీ కూడా మీరే ఈ ఇంటి పెద్ద కోడలని అందరికీ చెప్పుకుంటారు, అలాంటిది అత్తయ్య గారిని చంపాలని చూస్తారా, మీరు అసలు మనుషులేనా, మనుషులు అనేవాళ్ళు ఇలాంటి పని చేస్తారా అని శరణ్య ప్రీతిని అంటూ ఉంటే, ఇక అప్పుడే లీలావతి కోపంగా ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతి మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అసలు నువ్వు మనిషివేనని ఆ రూపంలో పుట్టిన నర రాక్షసివి, నిన్ను మామూలుగా వదిలిపెట్టకూడదే, నిన్ను చంపేయాలి, కానీ నిన్ను చంపేస్తే పవిత్రమైన ఇలాంటి దేవాలయంలో నీలాంటి చెడ్డ వాళ్ళ రక్తం పడకూడదని నిన్ను వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఈ ఇంట్లో మనుషుల మీద కానీ ఈ ఇంట్లో కానీ నీ నీడ పడిందని తెలిసిందనుకో నిన్ను చంపి వెళ్ళిపోతాను అని లీలావతి ప్రీతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రీతి ఆనంద నిలయం మీద దుమ్మెత్తిపోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే కాంచన అనన్య ఇద్దరు కూడా కాషాయ బట్టలు కట్టుకుని రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కూడా అడుక్కుంటూ ఉంటారు. ఒక అతను రూపాయి వేయగానే అనన్య కాంచన ఇద్దరు కూడా ఆ డబ్బు కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా ఒకసారి గట్టిగా అరుస్తారు. ఏమైందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావో చెప్పు అని చెప్పి అనన్య కాంచన అడుగుతూ ఉంటుంది. ముందు నువ్వు చెప్పమ్మి కాంచన అడుగుతుంటే, ముందు నువ్వు పెద్దదాన్ని నువ్వే ముందు చెప్పని అనన్య చెప్పడంతో మన ఇద్దరం అనుకున్నవన్నీ జరగట్లేదని చెప్పి చివరి దశలో కాషాయ బట్టలు కట్టుకుని రోడ్డు మీద అడుక్కున్నట్లు కల వచ్చింది అని కాంచన చెప్తూ ఉంటే, నాకు కూడా అదే కల వచ్చింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఏందమ్మి ఇదంతా, ఆ శరణ్య పెళ్ళి ఆపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాము, పెళ్ళి ఆగిపోయిందని చెప్పి ఎన్నో స్టెప్పులు వేశాను, అదంతా వేస్ట్ అయిపోయింది కదా, చివరికి ఆనంద్ ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది, ఆ రోజునేమో అనుకున్నవన్నీ పెళ్ళి చేసుకునే యోగం లేకుండా నాకు పోయింది, అనుకున్నవన్నీ జరగకుండా నీకు యోగం ఇలా అయిపోయింది అని చెప్పి కాంచన బాధపడుతూ ఉంటుంది. అనుకున్నవన్నీ జరగలేదని నేను నీలా ఏడుస్తూ కూర్చోను, నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, ఆఖరికి ఈ పెళ్ళి జరగకుండా చేస్తానని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద బాధపడుతూ ఉంటే, బాధపడకండి అత్తయ్య గారు, తప్పకుండా ఏదో ఒక రోజు తనలో మార్పు వస్తుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. దానిలో మార్పు రావటం జరగదమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అది మారినా అది చేసిన పనులు మా మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్కి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. దర్శన్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు. ఏరా పెళ్ళైపోయిందా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతుంటాడు. ఇక లేదురా
త్వరలోనే జరుగుతుందని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా సమీరను కాదనుకుని మీ అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అప్పుడు ఆ అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉండగలవా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతుంటే సంతోషంగా ఉండలేవునని చెప్పి దర్శన్ చెప్తుంటాడు. మరి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని సంతోషపెట్టగా నువ్వు సంతోషంగా ఉండగా నిన్ను ప్రేమించిన సమీరం బాధ పెట్టడం అవసరమా? అమ్మ మాట కాదనలేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఆ అమ్మాయికి నువ్వు సమీరను ప్రేమిస్తున్న విషయం చెప్పావా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతుంటాడు. ఇక చెప్పలేదురా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే మీ అమ్మకు ఎలాగో చెప్పలేకపోతున్నావు, కనీసం ఆ అమ్మాయికైనా చెప్పు చూడు, ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది కదా, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, సమీరను సంతోషంగా ఉంచొచ్చు, అలాగే ఆ అమ్మాయి కూడా తనకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది కదా అని దర్శన్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే సరేరా ఇప్పుడే ఆ అమ్మాయికి చెప్పడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు. సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి శరణ్య ఆనంద వాళ్ళకు చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తాను ఉండమ్మా అని చెప్పి లీలావతి లోపలికి వెళ్ళి వాచ్ తీసుకొచ్చి శరణ్యకి ఇస్తూ ఉంటుంది. ఏంటక్క అది అని ఆనంద అడుగుతూ ఉంటుంది. శరణ్య మనకు సహాయం చేసినందుకు చిన్న బహుమతి ఆనంద, వాచ్ ఇస్తున్నాను అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకత్తయ్యా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఈ లీలావతి బహుమతి అనుకోమ్మా ప్లీజ్ తీసుకో అని లీలావతి చెప్పడంతో శరణ్య బహుమతి తీసుకుంటుంది. ఇక అప్పుడే దర్శన్ వచ్చి శరణ్య అని చెప్పి నవ్వుతూ పిలుస్తుంటాడు. అందరూ కూడా దర్శన్ చూసి షాకింగ్ అలానే చూస్తుంటారు. ఏంటి వెళ్తున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతుంటే అవును అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి దర్శన్ అంటాడు. అమ్మ తీసుకెళ్ళనా అని చెప్పి దర్శన్ ఆనందం అడుగుతూ ఉంటే తీసుకెళ్ళు అని ఆనంద భైరవి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని కాబోయే భార్యరా, ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే వీడు జరిగిందంట మర్చిపోయాడా, శరణ్యపై ప్రేమ చూపిస్తున్నాడు, వీడు నా బిడ్డ అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ శరణ్యని తీసుకుని బైక్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక శరణ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక ఒక దగ్గర స్పీడ్ బ్రేక్ రావడంతో శరణ్య అనుకోకుండా దర్శన్పై చేయి వేస్తుంది. ఇక దర్శన్ శరణ్య ఒకరి కళ్ళకు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు దర్శన్ ఒక కేఫ్ దగ్గర ఆఫ్ చేస్తాడు. ఏంటి ఇక్కడ ఆఫ్ చేశారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. కాఫీ తాగి వెళ్దామని దర్శన్ చెప్తుంటాడు. ఇక అప్పుడు శరణ్య గతంలో దర్శన్ కాఫీ దగ్గర అని చెప్పి ఆఫ్ చేసి అక్కడ తనను వదిలి వెళ్ళిపోతాడు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తుంది, గతంలో లాగా ఇప్పుడేం జరగదులే, కాఫీ తాగేసి నీతో 2 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోదామని దర్శన్ చెప్తాడు. భవిష్యత్తులో నా చేయి పట్టుకుని నాతో అడుగులు వేయబోయేవాడివి, నన్నెందుకు వదిలి వెళ్తావులే అని శరణ్య మనసులో అనుకుని సరే పదండి అని దర్శన్కి చెప్తుంది. ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి కేఫ్కి వెళ్తారు. ఇక దర్శన్ కాఫీ ఆర్డర్ చెప్తాడు. కాఫీ వస్తుంది. ఏంటో నాతో ఏదో చెప్పాలన్నారు చెప్పట్లేదు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి అని దర్శన్ని పిలవడంతో ఏంటో చెప్పండి అండి అని శరణ్య అంటుంది. కాఫీ చల్లారిపోతుంది తాగండి అని చెప్పి దర్శన్ చెప్పడంతో శరణ్య కాఫీ తాగుతుంది. మీతో నేను ఒక విషయం చెప్పాలండి, మీరంటే నాకు చాలా ఇష్టం, బట్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటే నా గురించే చెప్తున్నట్టున్నారు, డైరెక్ట్గా నేనంటే ఇష్టమని చెప్పొచ్చు కదా అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నేను ప్రేమించిన అమ్మాయి సమీర అని దర్శన్ చెప్పబోతూ ఉంటే సడన్గా రోహిత్ డ్రింక్ చేసి వచ్చి ఆ రెస్టారెంట్లో అందరి మీద పడుతూ ఉంటాడు. శరణ్య రోహిత్ని చూసి పరిగెత్తుకుంటూ బావగారు అని చెప్పి వెళ్తుంది. ఇక దర్శన్ కూడా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా, నువ్వు తాగటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నేను తాగానురా రోహిత్, నా కర్మ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. బావగారు మీరు తాగటం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే కొంచెం తాగానమ్మా, కొంచెం కాదు ఎక్కువే తాగాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే తాగితే ప్రాణాలు పోతాయి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఆ పని ఎప్పుడో జరగాల్సిందమ్మా, కర్మ చేతులారా నేనే చేసుకున్నాను అని చెప్పి రోహిత్ బాధపడుతూ ఉంటాడు. ఏమండి నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను, ముందు మీరు అన్నయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది. అది కాదండి అని దర్శన్ అంటూ ఉంటే మీరు నాతో ఏదో మాట్లాడాలనుకున్నారు, దాని విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు మీ అన్నయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళండి అని శరణ్య చెప్పడంతో దర్శన్ తన బండిపై రోహిత్ని కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక బైక్ మీద నుంచి కిందకి దింపుతూ ఉంటే అప్పుడే లీలావతి వాళ్ళ తమ్ముడు దర్శన్ని రోహిత్ని చూసి అల్లుడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో ఆనంద రాజేశ్వరరావు పరిగెత్తుకుంటూ దర్శన్ వాళ్ళ దగ్గరికి వస్తారు. అల్లుడు నువ్వు తాగావా అని లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతుంటాడు. ఒరే రోహిత్ ఏంట్రా ఇదంతా ఏంటి అని చెప్పి ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది.